మాకు 6 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు. పేపర్ మార్చారు. మేము ఎలా ప్రిపేర్ అవుతున్నామని తెలుసుకోవడానికి పేపర్ మార్చి ఇచ్చారు ఆ సంవత్సరం. అందులో ఇనీషియల్ గా ఉన్న 6 ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. దానికి మార్కులు 15, దానికి 100 మార్కులుగా మార్చారు. అందులో చివరిగా ఒక ప్రశ్న ఉండేది, ఒక థియరీ క్వశ్చన్, లేకుంటే కబీర్ కే దోహే రాయమని మాకు అప్పుడు అడిగేవాడు. కబీర్ కే దోహే. నేనేమనుకున్నాను, 6 ప్రశ్నలే వచ్చాయి, నాకు 2.5 గంటల టైం ఉంది కాబట్టి నేను ఎస్ఏ క్వశ్చన్లు రాస్తాను అని చెప్పేసి బ్రహ్మాండంగా 5 క్వశ్చన్లు రాసేసాను. ఇక 6వ క్వశ్చన్ ఉన్నది థియరీ లేకుంటే కబీర్ కే దోహే. అప్పుడు ఒక 10 నిమిషాలు ఆలోచించాను. కబీర్ కే దోహే నేను 5 నిమిషాల్లో రాసేది, కానీ నాకు చాలా సమయం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ వద్దు, నేను మామూలు క్వశ్చన్ రాస్తానని చెప్పి దాన్ని 2.5 పేజీలు రాశాను. ఆ పరీక్ష రాసేసి బయటకు వచ్చాను. మా హిందీ మాస్టర్ గారు అప్పుడు మే నెలలో పరీక్షలు జరిగేవారు. మా హిందీ మాస్టర్ గారు గేటు బయట వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ని లోపలికి రానిచ్చేవాడు. మా హిందీ మాస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు బయట. పిలిచారు, అదే లక్ష్మీనారాయణ ఇక్కడ రా, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. చేస్తారన్న సార్ ఏంటి అంటే, నువ్వు లాస్ట్ క్వశ్చన్ లో ఆ క్వశ్చన్ రాసావా కబీర్ కే దోహే రాసావా? సార్ టైం చాలా ఉందని చెప్పేసి నేను క్వశ్చన్ రాశాను సార్, ఎస్ఏ క్వశ్చన్ రాశాను, కబీర్ కే దోహే వదిలేశాను. అలా కాదురా, నువ్వు కబీర్ కే దోహే రాసి ఉండాల్సింది, ఎందుకంటే కబీర్ కే దోహేలో ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు. అందువల్ల ఆ క్వశ్చన్కు ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు వేయాల్సిందే ఎవాల్యుయేట్ చేసేవాడు. కానీ ఎస్ఏ క్వశ్చన్ రాస్తే 15 మార్క్స్ ఉంటే 10 మార్కులే ఇస్తాడు, 15 to 15 ఇవ్వడు. కాబట్టి ఆ విధంగా నాకు చెప్పిన తర్వాత ఆ సంవత్సరం నాకు స్టేట్ ర్యాంక్ 5 మార్కుల్లో తగ్గింది, లేకుంటే స్టేట్ ర్యాంక్ వచ్చేది నాకు. అంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని నాకు తెలుసుంటే నేను ఆ టైంలో స్టేట్ ర్యాంక్ అయ్యేవాడు.